ఎలిజబెతు కుమారుడైన యోహానుకు దేవుని వాక్యము బయలుపరచబడగా యోర్దాను నది ప్రదేశాలలో సంచరించుచు పాపక్షమాపణకై మారుమనస్సు సంబంధమైన బాప్తిస్మమును పొందమని ప్రకటించుచుండెను. మీ పాపములను విడిచి బాప్తిస్మం పొందండి, దేవుడు మీ పాపాలను క్షమిస్తాడు. నేను బాప్తిస్మము నీళ్లలో ఇచ్చుచున్నాను, అయితే నాకంటే శక్తిమంతుడొకడు వచ్చుచున్నాడు. ఆయన చెప్పుల వారును విప్పుటకు నేను పాత్రుడను కాను. ఆయన పరిశుద్ధాత్మతోనూ అగ్నితోనూ మీకు బాప్తిస్మము ఇచ్చును. ఆయన చేతిలోనున్నది. ఆయన తన కళ్ళమును బాగుగా శుభ్రము చేసి గోధుమలను కొట్టులో పోసి ఆరని అగ్నితో పొట్టును కాల్చివేయు. అప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు పావురము వలె యేసు మీదకు దిగి వచ్చెను. అప్పుడు ఒక శబ్దము ఆకాశము నుండి ఇలా పలికెను, నీవు నా ప్రియ కుమారుడవు, నీ యందు నేనానందించుచున్నాను.